ఉపవాసం అంటే రమణ మహర్షి గారు చాలా గొప్ప మాట చెప్పారు. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం శ్రేష్టం. అర్థమైందనుకుంటా మీ అందరికి కూడా. కొంతమంది ఉపవాసం చేస్తూ నీరసంగా ఉంది, నిస్సహాయతతో ఉన్నాను, అబ్బా ఆకలేస్తోంది రామచంద్ర ప్రభు అంటూ ఉంటారు. ఇలా అనకూడదు. ఇవన్నీ అంటే ఈ మాటలో ఉపవాసం పనికిరాదు, నిష్ఫలం. అందుకే చెప్పారు రమణ మహర్షి గారు, భోజనాన్ని ధ్యానించడం కంటే ఆ భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం మేలు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మీ నోట్లోంచి భగవన్ నామం తప్ప ఆకలో రామచంద్ర ప్రభు అని అనకూడదు, గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసంలో చాలా మంది ఉపవాసం ఉండి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఏమిటి అంటే, ఉపవాసం ఉండటం అంటే చాలా విశేషం, గుర్తుపెట్టుకోండి. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్ర పనికిరాదండి, నిద్రపోతే ఉపవాసం పనికిరాదు. ఎందుకంటే ఉపవాసం అనేటువంటి పేరులోనే అర్థం ఉంది. అంటే ఏమిటి? భగవంతుడికి దగ్గరగా ఉండటం. మనకు ఉన్నటువంటి పనులన్నీ పక్కన పెట్టి ఆ రోజు మొత్తం భగవన్నామస్మరణ పురస్సరంగా ఉపవాసం చెయ్యాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి. గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉంటే. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేటువంటిది ఒక నియమం. దీనినే నక్తం అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాన్ని కానీ పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్ర దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చెయ్యాలి. అయితే మజ్జిగని తాగకూడదండి. చాలా మందికి సందేహం ఉంది, మజ్జిగ తాగితే కూడా ఉపవాసం పనికిరాదు, పెరుగుని తినటం ఇటువంటి పదార్థాలు ఉపవాసానికి పనికిరావు.